వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కోటగుమ్మం దగ్గర మంచినీరు, మజ్జిగ, పుచ్చకాయ ముక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్బిశెట్టి రాంబాబు కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. సబ్బిశెట్టి రాంబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు సబ్బిశెట్టి లీలా సుందరి, సాయి అమృత, సాయి లాస్యవతి తదితరులు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలకు సహకారం అందించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రయాణికులు, కార్మికులు, ప్రజలకు చల్లటి మంచినీరు, మజ్జిగ పంపిణీ చేసి దాహార్తిని తీర్చారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్నవారు బూరగడ్డ మురళి, మోహన్ మధు సమాజ సేవే పరమ ధర్మమని, ఇలాంటి కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ప్రజా సేవా కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు, సేవాభావం కలిగిన యువకులు, స్థానికులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ రాజమహేంద్రవరం వారి చలివేంద్రాన్ని ప్రారంభించి ఈ రోజుకి 44 రోజులైంది. 44 రోజులు కూడా నిరాటంకంగా దాహార్తులకి మజ్జిగ, మంచినీరు, అలాగే పుచ్చకాయ ముక్కలు, బొప్పాయి ముక్కలు అన్నీ కూడా మనం ఈ ప్రజల సౌకర్యార్థం ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా పేరును మజ్జిగ పంచిపెట్టండి, మా పేరును ఈరోజు చేయండి అనే కార్యక్రమం 44 రోజులు దిగ్విజయంగా జరుగుతోంది. అదే కాకుండా ఈ రోజున మా సంస్థ యొక్క కోశాధికారి అయిన సబ్బిశెట్టి రాంబాబు గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పట్టణ ప్రజలకు సుపరిచితమే. మేము స్వచ్ఛందంగా ఫ్రీగా ఫ్రీజర్ బాక్సులు, శాంతి రథం, అలాగే ఉచిత అంబులెన్స్ సర్వీసెస్ కూడా ప్రజానీకానికి అందించడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా వినియోగించుకుని సంస్థ యొక్క చేసేటువంటి కార్యక్రమాలను ప్రశంసించడం జరుగుతుంది. ఇక ముందు కూడా మేము ఈ కార్యక్రమాల్ని చాలా ఉచితంగా ప్రజలకు అందించాలని, విద్య, వైద్యం ఇలాంటి సౌకర్యాలు కూడా మేము ప్రజలకి, విద్యార్థులకి, అలాగే ఎవరికైతే జబ్బు చేశారో వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా మేము చేయడం జరుగుతున్నది. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాజమండ్రి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతోంది. ఈ నెల ఇంకొక ఎండలు ఉన్నంత వరకు కూడా ఈ